దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే యువత ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. నీట్ పరీక్షల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏకంగా పార్లమెంటు గేటు వరకు సీజేపీ కార్యకర్తలు దూసుకురావడంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోనం వాంగ్చుక్ను తక్షణమే విడుదల చేయాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీటి బాధితుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని సీజేపీ డిమాండ్ల వర్షం కురిపించింది. యువత ఆందోళన సెగ గట్టిగా తాకడంతో సమస్యను మరింత జటిలం చేయకూడదని భావించిన కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది. స్వయంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా రంగంలోకి దిగి సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇంతకీ ఈ చర్చల్లో ఏం జరిగింది? సీజేపీ డిమాండ్లకు కేంద్రం తలొగ్గిందా? చూద్దాం ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ లోపల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాయి. సభ బయట కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత కదం తొక్కింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీజేపీ ఇచ్చిన పిలుపుతో వేలాది మంది విద్యార్థులు, యువకులు ఢిల్లీ రోడ్లపైకొచ్చారు. శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన చూస్తూ ఉండగానే ఉగ్రరూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన యువతతో ఢిల్లీ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఒక యువ రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించింది. సీజేపీ ఆందోళనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టి నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల వలయాల్ని బారికేడ్లు ఛేదించుకుని ఏకంగా పార్లమెంట్ గేటు వరకు దూసుకొచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు. వందలాది మంది సీజేపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినా సరే యువత వెనక్కి తగ్గలేదు. పార్లమెంటు ముట్టడికి చేసిన ఈ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపింది. ఈ ఆందోళనల వెనుక ఉన్న ప్రధాన కారణం నీట్ పరీక్షల లీకేజ్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ మాఫియా చేతిలో బలైపోయింది. ర్యాంకులు అమ్ముడుపోవడంతో అర్హులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. డాక్టర్ కావాలన్న తమ కలలు కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ నేపథ్యంలోనే బాధిత విద్యార్థుల పక్షాన సీజేపీ పోరాటానికి దిగింది. వ్యవస్థలోని లోపాల వల్లే విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీజేపీ నేతలు మండిపడుతున్నారు. నీట్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రాణాలు కోల్పోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్రం ముందు ప్రధాన డిమాండ్ ఉంచింది. కేవలం విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, బిడ్డల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిహారం డిమాండ్కు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నుంచి, తల్లిదండ్రుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. దీంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. నీట్ బాధితులకు పరిహారం డిమాండ్తో పాటు సీజేపీ మరో 2 కీలక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అందులో ఒకటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాగా, మరొకటి పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ విడుదల. అసలు నీట్ ఆందోళనకు వాంగ్చుక్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం అంగీకరిస్తుందా? లెట్స్ కంటిన్యూ.
నీట్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తిగా విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ పట్టుబడుతోంది. పరీక్షల లీకేజ్ని ముందుగా అంగీకరించకుండా అంతా సవ్యంగానే జరిగిందంటూ మంత్రి బుకాయించడాన్ని సీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఎన్టీఏని ప్రక్షాళన చేయడంలో మంత్రి విఫలమయ్యారని ఆరోపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు తమ ఆందోళన విరమించేది లేదని సీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఈ డిమాండ్తో మోదీ సర్కార్కు రాజకీయంగా పెద్ద తలనొప్పొచ్చి పడింది. సీజేపీ ఆందోళనలో మరో ప్రధాన డిమాండ్ ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ విడుదల. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ని కేంద్రం అరెస్టు చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాంగ్చుక్ పోరాటానికి సీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పర్యావరణాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పోరాడుతున్న ఒక నిజమైన దేశభక్తుణ్ణి జైల్లో పెట్టడం దారుణమని సీజేపీ నేతలు మండిపడుతున్నారు. నీట్ ఆందోళనలతో పాటు వాంగ్చుక్ విడుదలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సీజేపీ కేంద్రంపై బహుముఖ దాడికి దిగింది. పార్లమెంటు సమావేశాల సమయంలో సీజేపీ చేపట్టిన ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి గట్టి సెగనే తగిలించింది. ఒకవైపు సభలో ప్రతిపక్షాలు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంటే, బయట యువత రోడ్లపైకి రావడం మోదీ సర్కార్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఆందోళనలు ఇలానే కొనసాగితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరుగుతుందని, ఇది ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో సమస్యను మరింత జటిలం చేయకూడదని కేంద్రం నిర్ణయించుకుంది. యువత ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీ స్వయంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. సీజేపీ ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక మెట్టు దిగొచ్చింది. నిరసనకారుల్ని శాంతింపజేసేందుకు చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ఈ బాధ్యతను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించింది. నడ్డా స్వయంగా సీజేపీ ప్రతినిధుల్ని చర్చలకు ఆహ్వానించారు. పార్లమెంట్ ఆవరణలోనే సీజేపీ ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేసిన నడ్డా, నీటి లీకేజ్పై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సీజేపీ పెట్టిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని, ఆందోళన విరమించాలని ఆయన కోరినట్లు సమాచారం. నడ్డాతో చర్చలు పాజిటివ్ వాతావరణంలో జరిగినట్లు కనిపిస్తున్నా అసలు సీజేపీ పెట్టిన డిమాండ్లకు కేంద్రం తలొగ్గుతుందా? ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 పరిహారం ఇచ్చేందుకు మోదీ సర్కార్ అంగీకరిస్తుందా? విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించే సాహసం చేస్తుందా? చూద్దాం. ₹1 పరిహారం డిమాండ్పై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవేళ పరిహారం ఇస్తే నీట్ పరీక్షల నిర్వహణలో తమ వైఫల్యాన్ని, పేపర్ లీకేజ్ని అధికారికంగా అంగీకరించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగని ఇవ్వకపోతే విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అన్న విమర్శలు మరింత తీవ్రమవుతాయి. అందుకే ఈ విషయంలో ఒక మధ్య మార్గం ఎంచుకునే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం పేరుతో కొంత మొత్తం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సీజేపీ మాత్రం ₹1 ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ మోదీ సర్కార్కు మింగుడు పడటం లేదు. సాధారణంగా ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి మంత్రుల్ని బర్తరఫ్ చేసే అలవాటు ప్రధాని మోదీకి లేదు. అలా చేస్తే ప్రభుత్వం బలహీనపడిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన భావిస్తారు. కానీ నీటి కుంభకోణం దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు సాధారణమైనవి కావు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించి ఆ శాఖను వేరే వారికి అప్పగించడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేయాలన్న ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సోనం వాంగ్చుక్ విడుదల అంశం కూడా చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. లడఖ్లో ఆయన చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా వస్తున్న మద్దతును కేంద్రం తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు సీజేపీ ఆందోళనలతో వాంగ్చుక్ అరెస్టు వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. ఆయన్ను ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచితే అంతర్జాతీయంగానూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే కొన్ని షరతులతో వాంగ్చుక్ని విడుదల చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది సీజేపీ సాధించిన తొలి విజయంగా భావించవచ్చు. ఒక కొత్త రాజకీయ వేదిక, అందులోనూ యువతతో నిండిన కాక్రోచ్ జనతా పార్టీ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీజేపీ దెబ్బకు మోదీ సర్కార్ దిగిరాక తప్పలేదన్న చర్చ జరుగుతోంది. అసలు సీజేపీ భవిష్యత్ వ్యూహం ఏంటి? ఈ చర్చలు విఫలమైతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముగింపులో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ చేస్తున్న పోరాటాలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో యువతను ఏకం చేసి పార్లమెంట్ గేటు వరకు తీసుకురావడం సీజేపీ సాధించిన అతిపెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా విద్యార్థులు, నిరుద్యోగులు, యువత సమస్యలపై సీజేపీ చేస్తున్న రాజీలేని పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మోదీ లాంటి బలమైన నాయకుణ్ణి సైతం చర్చలకు దిగొచ్చేలా చేయడం సీజేపీ సత్తాకు నిదర్శనంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా యువత సీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. సీజేపీ ఆందోళనల్ని నీరుగార్చేందుకు కేంద్రం తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తోంది. చర్చల పేరుతో కాలయాపన చేయడం, కమిటీల పేరుతో సమస్యను పక్కదారి పట్టించడం ప్రభుత్వాలకు వెన్నతో పెట్టిన విద్య. నీట్ లీకేజ్పై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని, ఎన్టీఏ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీ వేశామని చెప్పి సీజేపీ నేతల్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా విచారణ నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని కోరుతున్నారు. తద్వారా యువతలో ఉన్న ఆగ్రహాన్ని మెల్లగా చల్లార్చాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ సీజేపీ నేతలు మాత్రం స్పష్టమైన హామీల కోసం పట్టుబడుతున్నారు. కేంద్రం ఇంతలా దిగిరావడానికి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒక ప్రధాన కారణం. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకొస్తే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడుతుందని బీజేపీ అధిష్టానం భయపడుతోంది. యువ ఓటర్లు దూరమైతే అధికారానికి గండిపడటం ఖాయం. అందుకే సీజేపీ ఆందోళనల్ని మొండిగా అణిచివేయకుండా వ్యూహాత్మకంగా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపింది. రాజకీయ నష్టం జరగకుండా చూసుకునేందుకే నడ్డాతో ఈ మంత్రాంగాలు నడిపించింది. జేపీ నడ్డాతో జరిగిన చర్చల తర్వాత సీజేపీ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది. కేంద్రం ఇచ్చిన మౌఖిక హామీలతో సీజేపీ సంతృప్తి చెందుతుందా, లేక రాతపూర్వక హామీలిచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తుందా అన్నది వేచి చూడాలి. ఒకవేళ కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా నీట్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగకూడదన్నదే దేశ ప్రజల ఆకాంక్ష. కేంద్రం స్పందనను బట్టే సీజేపీ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఆధారపడి ఉంటుంది. నీట్ పేపర్ లీకేజీ దేశ విద్యా వ్యవస్థకే ఒక మాయని మచ్చ. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న మాఫియాను, దానికి సహకరించిన అధికారులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతోనైనా ప్రభుత్వంలో చలనం రావడం శుభపరిణామం. పార్లమెంటు గేటు వరకు వచ్చిన యువత ఆగ్రహ జ్వాలలు పాలకుల కళ్ళు తెరిపించాయి. జేపీ నడ్డాతో జరిగిన చర్చలు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమా, లేక నిజంగానే సమస్య పరిష్కారం కోసమా అన్నది త్వరలోనే తేలిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, వాంగ్చుక్ విడుదల, ₹1 కోటి పరిహారం, ఈ 3 డిమాండ్లపై మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయమే దేశ భవిష్యత్తును, యువత నమ్మకాన్ని డిసైడ్ చేయబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.